హాయ్ గాయ్స్, ఈరోజు నేను ఐఎన్టీఎస్ఓ పేపర్ లాస్ట్ వీక్ జరిగిన శ్రీ చైతన్య స్కూల్ది ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. అందులో ఐఎన్టీఎస్ఓ ఏటీఎస్ఓ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 12, 12, 15, 23, 38 అండ్ దెన్. ఇప్పుడు దీని ఆన్సర్ చేసేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూసేస్తే 62, 63, 61, 58. ఇందులో ఏది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుందో తెలియదు కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. వచ్చేసేయండి. ఇప్పుడు 12 నుంచి 12కి గ్యాప్ వచ్చేసి 0, 12 నుంచి 15కి 3, 15 నుంచి 23కి 8, ఇప్పుడు 23 నుంచి 28కి 15. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెంబర్కి ఎంతనో మనకు తెలియదు, దాన్ని కనుక్కుందాం. ఇప్పుడు ఇంకొక ఫార్ములా కూడా మనకు ఉంది. ఏంటి అది? 1 స్క్వేర్ మైనస్ 1. 1 స్క్వేర్ 1, ఆ 1లో నుంచి 1 తీసేస్తే 0. నెక్స్ట్ 2 స్క్వేర్ మైనస్ 1. 2 స్క్వేర్ 4 మైనస్ 1 3. 3 స్క్వేర్ మైనస్ 1. 3 స్క్వేర్ 9 మైనస్ 1 8. 4 స్క్వేర్ మైనస్ 1. 4 స్క్వేర్ 16 మైనస్ 1 15. వచ్చిందా 15? ఇప్పుడు ఇలా చూస్తే 1 2 3 4 అంటే ఎలా వస్తుంది? సీక్వెన్స్గా కరెక్ట్గా వస్తుంది ఆ ఆర్డర్లో. ఇప్పుడు 1 తర్వాత 2 వచ్చింది, 2 తర్వాత 3 వచ్చింది, 3 తర్వాత 4 వచ్చింది. ఇప్పుడు 4 తర్వాత ఏమొస్తుంది అంటే అందరికీ నెంబర్స్ వచ్చు, 5 కదా. 5 స్క్వేర్ మైనస్ 1 అనేది నెక్స్ట్ వచ్చేది. 5 స్క్వేర్ మైనస్ 1. 5 స్క్వేర్ ఎంత? 25. 25 మైనస్ 1 వచ్చేసి 24. అంటే ఇప్పుడు 38 ప్లస్ 24 వచ్చేసి 62. ఈ ఆప్షన్ ఎక్కడుంది మాస్టర్? ఇక్కడ. సో ఆప్షన్ ఏమవుతుంది? ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు 62నే ఎందుకు వస్తుంది అంటే, ఇన్ని ఆప్షన్స్లలో మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు కదా, ఎందుకు 38, 24, 62 అవుతుంది. ఆన్సర్ ఎట్లా చేసామంటే 38 ప్లస్ 24 మనం ప్లస్సే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి గ్యాప్ తీసుకున్నామంటే ప్లస్సే కదా మనం నెక్స్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే. సో ఏమొస్తుంది? 8 ప్లస్ 4 వచ్చేసి 12. 3 ప్లస్ 2 5. 5 ప్లస్ 1 6. వచ్చిందా 62? వచ్చింది.